ప్రశ్నలు ఏంటి? ఆత్మ అనుభవం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం పొందటానికి గురు శిష్యుల బాధ్యత, కర్తవ్యం ఏమిటి? ఆత్మజ్ఞానం పొందటానికి అన్నప్పుడే అంటే ఉన్నది పొందుతావా, లేదు పొందుతావా? దేహం అనుభవం. ఉన్న దేహాన్ని కొత్తగా పొందేది లేదుగా. కొత్తగా పొందాలంటే ఏం చేయాలి? కొత్త దశ ఉన్నదాన్ని వాడుకోవాలి. ఆత్మ స్వతంత్రం కాబట్టి ప్రయత్నం చేస్తే అప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అంటే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి సామాన్య లోక దృష్టిలో భక్తి, కర్మయోగ, జ్ఞాన, విచారణ, మంచి చెల్లు, పాపుణ్యాలు, ధ్యానం ఇవన్నీ ఉంటాయి పద్ధతులు. ఈ పద్ధతులన్నింటిలో గురువు బాధ్యత ఎంతవరకు, శిష్యుల యొక్క బాధ్యత ఎంతవరకు అన్న ప్రాసెస్, అన్న విధానం, ఓ గమ్యం, ఒక లక్ష్యం, ఓ ధ్యేయం చేర్చడానికి, నీ ప్రతిబంధకం ఉన్న వాటిని తీసేయటానికి, ఆ ధ్యేయం చేయటానికి కావాల్సిన విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఎలాగా? ఈ మనసే ప్రతిబంధకం ఆత్మానుభవానికి. కానీ మనసుని శుద్ధి, నిశ్చలత, నిగ్రహించి కొంత సాధన చేస్తే క్రమక్రమంగా శుద్ధి చేయగా కొంత పరిశుద్ధం అయిన తర్వాత ఆత్మజ్ఞానం మహావాక్య చింతనం ద్వారా. ఇక్కడ మహా అంటే గొప్ప దగ్గర వాక్యం. గొప్ప దగ్గర వాక్యాలు ఏం లేవు. సహజంగా ఉన్న వాక్యాలే మహావాక్యాలు అంటాయి. వాక్యం అంటే పదం, అక్షరాలు, అక్షరం యొక్క కలిక పదం, పదాల యొక్క కలిగే వాక్యం. గుర్తుండే సత్యాంత స్వరూపం ఆత్మ అన్నారు. సత్యదానంద స్వరూపంలో పదాలను కదా. ప్రతి పదం కూడా సహజమే. అహం బ్రహ్మాస్మి. అంటే మాట్లాడే నేను, బ్రహ్మం అంటే ఆత్మ, ఆత్మ అంటే సత్యం స్వరూపంగా నేను ఎప్పుడూ ఉన్నాను, కొత్తగా అవడం లేదు అన్న అవగాహన లేని వారికి అహం బ్రహ్మస్థితికి ఆ అనుభవం పొందడానికి మనసు శుద్ధి, నిశ్చలత, నిగ్రహం చేసి క్రమక్రమంగా గురువు శిష్యుడికి ఒక మెట్లు అంటే ఓ మెట్లు ఎక్కాలంటే మెల్లమెల్లగా పిల్లవాడికి చేయాలిగా. స్టేజీలుగా ఆ విధంగా సత్వభూమికని, అజ్ఞాన భూమికని, జ్ఞాన భూమికని అనేక రకాలుగా విచారణ. అజ్ఞానం ఎన్ని రకాలుగా ఉంది? అజ్ఞానం ఉన్నదా లేదా? అసత్వ సత్వ, పరిమిత జ్ఞానం, అపరిమిత జ్ఞానమా? దేశకాల వస్తువులతో సంబంధం అంతా కూడా అజ్ఞానమైన జీవుడా? అట్లా దేశకాల సంబంధంతో ఉన్న జగజ్జీవేశ్వరు అన్నీ కూడా వచ్చిపోయేవే. ఈ విధంగా వివరంగా చెప్తూ ఒక్కో స్టెప్న మనసుతో, బుద్ధితో కూడి శిక్షణ ఇచ్చి, ఆ ఇచ్చిన శిక్షణని ఒక్కొక్క మెట్టి ఎలా ఎక్కాలి, ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎంతవరకు చేయాలని గురువు బాధ్యత తీసుకుని బోధ చెప్పి వదిలేస్తాడు. మార్గం, పద్ధతి, అర్హతలని. దాని ప్రకారం శిష్యుడు ఏం చేస్తాడు? గురువు చెప్పింది విని శ్రద్ధావంతుడై వినమ్రంగా ప్రేమతో లక్ష్యమైన ఆత్మజ్ఞానం పొందే నిమిత్తమే మనసుని శుద్ధి చేయాలి, నిశ్చయం చేయాలి, నాశనం చేయాలి, మనోవాసన తీసేయాలి అన్న దృష్టితో క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు అవుతూ చివరికి అత్యంత శుద్ధమైన మనసే తనకు తానే విచారణలో పడుతుంది. విచారణ అంటే నేను ఎవడను, ఈ మనసు అంటే ఏమిటి, ఈ దేహం అంటే ఏమిటి, ఈ జగత్తు ఏమిటి, జీవుడు ఏంటి, ఆత్మ ఉందా లేదా అన్న విచారణ చేయగా ఆ విచారణ కూడా అహంకారం విచారణ. అహంకారంతో అహంకారం విచారణ చేయగా ఆ విచారణలో అత్యంత శూన్య స్థితిలో తనకి చిత్త లక్షణంతో ఉన్న ఎరుక స్వరూప స్వభావం నేను అనేది ప్రతిబంధకం కాదు. ఆ ప్రతిబంధకం కామైపోతాను తాను అదృష్టమై ఆ నేను తానే అనుభవం స్వామివేక వైద్యం అవుతుంది. అంటే ఏంటి? సత్యం స్వరూపం ఉన్న ఆత్మ, ఆ బ్రహ్మ పదార్థం, పరమత అనేది ఆ అనుభవం ఎలా అవుతుంది? అనుభవాన్ని ప్రతిబంధకంగా ఉన్న మనసుని శుద్ధిని చేయగా దానికైతే కామే అదృష్టం అవుతూనే తనలో తనకి అంత స్వరూపం ఉన్న సత్యం స్వరూపాన్ని స్వామివేక విద్యం తను తెలుసుకుని ఊరుకుంటాడు. మళ్ళీ వేరే జ్ఞానం వచ్చేప్పటికి తను చేసే విధానాల ప్రకారమే ఒక గమ్య లక్ష్యం పెట్టి గురువు శిష్యుడికి, శిష్యుడు గురువుకి ఈ ప్రాసెస్ని వారి శ్రద్ధతో చక్కగా అన్వయం చేసుకుని అది వారి భాషల్లో, సంస్కృతంలో ఇదిగా అర్థాలు, ఇవన్నీ నానా అర్థాలు ఉంటాయి. వాటికి సంబంధించి అన్ని శాస్త్రాలు చాలా అయినాయి. వాటన్నింటిని పండితులు గ్రహించి వాళ్ళ పద్ధతిలో ప్రబోధిస్తున్నారు. కానీ ఎంత ప్రబోధించండి? దుర్లభం. బాగు చెప్పే గురువు దుర్లభం, తగిన శ్రద్ధ కలిసిన శిష్యుడు దుర్లభం. అందరికీ నామజపంతో అవుతుంది. ప్రజలాగా అందరికీ అవుతుందా? మార్కండేయులాగా అవుతుందా? జీవులాగా అవుతుందా? అవుతుంది. అంటే ఒక భక్తి, కర్మ, యోగం, జ్ఞానం ఏ పద్ధతిలో అయినా సరే, రాజకీయంగా అయినా సరే, వ్యవహార జ్ఞానం హైయెస్ట్ పోస్ట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రయత్నం ఎంత చేసినప్పుడు అందరికీ అవుతుందా? గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆయుష్ గ్యారంటీ లేదుగా, జన్మ గ్యారంటీ లేదుగా. వస్తుంది ఏదో జన్మ. నమ్మకం లేని వాళ్ళని పక్కన పెట్టు.
అప్పుడు ఏదో జన్మ వచ్చి మళ్ళీ మానవ జన్మ దాంట్లో అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఈ మానవ జన్మ తర్వాత ఇంకో జన్మ వచ్చి మళ్ళీ మానవ జన్మ ఎత్తిన తర్వాత వస్తుందా? ఆ జన్మ చేసే ఈ జన్మ చేసే పాపం కాబట్టి ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఆ ఆత్మ అనేక జన్మలు దాటి మళ్ళీ ఈ జన్మకు వస్తుందా? ఇదంతా అపసవ్యంగా అందరూ అంగీకరించే సిద్ధాంతంగా లేదు. ఒకవేళ అంగీకరించాలి కూడా స్వచ్ఛంగా మూలాలతో సహా చెప్పినవాడు ఇప్పటిదాకా ఎవరు లేదు. జన్మ అనాది, జీవుడు అనాది, ఈశ్వరుడు అనాది, సగుణ నిర్గుణ అన్ని అనాది, ప్రకృతి అనాది, నేను అనేది అనాది. అన్ని విషయం అనుభవంలో ఉన్న ఎరుక సహజంగా ఉంది. సహజ ఎరుకతోనే గుర్తించి గమనించి తెలుసుకున్న సత్యాన స్వరూపాలు అలాగే గుర్తించి గమనించి తెలుసుకున్న అప్పుడు సహజ జ్ఞానంని స్వయంతో నిర్గుణ చైతన్య స్వయం బోధ సూచనతో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే స్వాములు అందరి స్వాములు ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అక్కడ ఉండటమే సహజ జ్ఞానం అని స్వయం బోధ సూచన అవగాహనను సరళంగా తిన్నగా శుద్ధిగా స్పష్టంగా విచిత్రం చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు, అభివ్యక్తం చేస్తున్నాడు, విజ్ఞప్తి చేస్తున్నాడు నిర్గుణ చైతన్య.